ఇప్పుడు ఏసీబీ ఏమో రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, అంటే ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ప్రభుత్వం చేతిలో ఉంది. ఈడీనేమో మోడీ చేతిలో ఉంది. ఈ రెండు మరి ప్యారలల్గా ఎందుకంత ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నాయి? ఎందుకంత ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నాయి? దేనికోసం ఇంత ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నాయి? ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఒక కాన్స్పిరసీకి దారితీస్తూ ఉంది, ఒక కుట్రకు అనుమానాలు కల్పిస్తూ ఉన్నది. లేకపోతే కావాలనే ఇప్పుడు ఏసీబీ కేసులో ఒకవేళ అరెస్ట్ అయినా కానీ తొందరగా బయటకు వస్తాడు కాబట్టి కావాలనే ఈడీని ఇందులోకి ఎంటర్ఫేర్ చేసి ఈడీతోని అరెస్ట్ చేయించి కొన్ని నెలల పాటు జైల్లో పెడదామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏంది అనేది అర్థం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా కేవలం ఒక రెండు జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ, అయితే నువ్వు ఉండాలి అధికారంలో, లేకపోతే నేను ఉండాలి, అంతేగాని ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ అధికారంలో ఉండకూడదు. కాబట్టి ఇక మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులను ఇట్లా రకరకాల కేసులు పెడతాందుకు నువ్వు నాకు సహకరించు, నేను నీకు సహకరిస్తా అని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్లు మిలాఖత్తులు అయిపోయి తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రాజకీయ క్రీడకు పాల్పడుతున్నారా అనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉన్నది. నేను చూస్తుంటే అదే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ హైకోర్టులో ఏం జరుగుతుందో అదే రోజు ఈడీ యాక్షన్ ఉంటుంది. ఇంత దుర్మార్గం, ఇంత రాజకీయ కక్షలు దేనికోసం? ఏం సాధిస్తారు ఈ చేయడం వల్ల? మహా అయితే కేటీఆర్ 2 నెలలో 2 నెలలో 3 నెలలో మహా అయితే 6 నెలలు జైల్లో పెడతారు. తర్వాత కోర్టులకైతే మరీ కళ్ళు మూసుకోఅయితే లేదు కదా న్యాయస్థానం. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటివి, తప్పేం జరిగింది, ఒప్పేం జరిగింది ఏంటి అనేది. ఒకవేళ ఈ కేసులో కనుక నిజంగానే అవినీతి జరగకపోతే, ఈ విచారణ తర్వాత ఏం జరగకపోతే, ఈ కేసు ఫైల్ చేయించిన రేవంత్ రెడ్డి, ఈ కేసు నమోదు చేయడానికి అనుమతించినటువంటి గవర్నరు, దాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా శిక్షకు అర్హులవుతారా? ఎందుకంటే లేనటువంటి కేసును తీసుకొచ్చి బురద పూసి దీన్ని మీరే కడుక్కోండి అనేటువంటి ఇలాంటి సంస్కారం ఏంది, ఇలాంటి కార్యక్రమం ఏంది, ఇలాంటి కథ ఏంది? దీని మీద ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆల్రెడీ మనం ఢిల్లీ లిక్కర్ పాలసీ చూసినాం. ఉట్టిగా సోషల్ మీడియాలో ప్రచారం తప్ప దాంట్లో ఇప్పటిదాకా తేలినటువంటి అవినీతి కానీ ఈ అక్రమాలు కానీ ఏది లేదు. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. మీరు ఇన్నిసార్లు వాయిదాలు వేసిరు, ఇన్నిసార్లు విచారించారు, ఏం తేల్చిరు అంటే ఏం తేల్చలేదు. ఆమె కవిత ఫోన్లో ఒకటి పట్టుకపోయారు అంతే. ఏం తేల్చిరు, ఏం తేల్చలేదు. వీళ్ళే స్టోరీ అల్లుకున్నారు. ఆ లోపల జైలు లోపల ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా చేసిందంటే ఈడీ ఒక ఏ అనేటువంటి పర్సన్ అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసి వీనితోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి ఈ స్టేట్మెంట్లో బి అనేటువంటి పర్సన్ పేరు వీళ్ళే చెప్పిస్తారు బలవంతంగా. చెప్పించేసి ఇగో ఇది చెప్పింది కాబట్టి బి అనేటువంటి పర్సన్ని అరెస్ట్ చేసినాం, ఇప్పుడు మళ్ళీ బి అనేటువంటి పర్సన్ అరెస్ట్ చేస్తారు. మళ్ళీ వీనితోటి బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఏదో ఒక రకంగా అయానో భయానో ఎట్లో రకంగా ఇట్లనే. అంటే ఈ కేసు అంతా కూడా ఎట్లా అయింది? ఢిల్లీ లిక్కర్ పాలసీ ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే మిగతా వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోయారు. కానీ వీళ్ళు స్వయంగా కేసులో ఆధారాలు సేకరించింది ఏమి లేదు. ఈడీ పీకి కట్టగట్టింది ఏమి లేదు ఆ సంవత్సర కాలం పాటు. చివరికి సుప్రీంకోర్టు దాన్ని చూసి ఈడీకి లెఫ్ట్ రైట్ అన్ని తీరులా వాయించేసి అందరిని రిలీజ్ చేసేసింది. జరిగినటువంటి వ్యవహారం ఇదే. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా రేపు ఇదే జరగబోతా ఉంది. ఇటు ఏసీబీ అబాస్పాలు కాబోతా ఉన్నది, రేపు ఈడీ కూడా అబాస్పాలు కాబోతా ఉన్నది. మోడీ రేవంత్ రెడ్డి రాజకీయ కక్షలో ఈ కుట్ర కోణంలో భాగంగానే అంతా జరగబోతా ఉన్నది.